హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అస్సలు బాగాలేను. ఎందుకంటే ఇయర్ కార్తీక మాసమే చేసుకోలేదు. నాకు అన్నిట్లో కల్లా నచ్చే నెల ఇది ఒక్క నెలే. ఎందుకంటే మంచిగా పూజలు చేసుకుంటే మంచి వైబ్రేషన్ అట్లా కనిపిస్తుంది. ఎందుకు చేసుకోలేదు అంటే నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల 3 వీక్స్ నాకు కార్తీక మాసం అనేది చేసుకోవడానికి అవ్వలేదు. 1 వీక్ 3 వీక్స్ చేసుకోలేదన్న బాధలో 1 వీక్ చేసుకోలేదు. ఓన్లీ 1 డే మాత్రమే చేసుకున్నాను. ఈరోజు పోలిపాడ్యమి కదా, కార్తీక మాసం అయిపోయి అమావాస్య తర్వాత నెక్స్ట్ వచ్చే రోజుని పోలిపాడ్యమి చేసుకుంటారు. మీలో ఎంతమంది ఈ పోలిపాడ్యమి చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇవాళది కాదు, పౌర్ణమికి తీసిన వీడియో అనమాట. పౌర్ణమి ఎప్పుడు అయిపోయింది కదా, ఎప్పుడు అప్లోడ్ చేసినావా, ఎప్పుడు తీరిందా అనుకోవచ్చు. ఈ వీడియోని కాదు, నా కాడ చాలా వీడియోస్ అలాగే పెండింగ్లో ఉండిపోయినాయి. ఎందుకు అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ కూడా ఒకటి ఉంది. నా వీడియోస్ మీతో ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నాను అనే రీజన్ నేను నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఈ నెల అంటే ప్రతిరోజు పొద్దున్నే లేచి పూజ చేసుకొని వీకెండ్ అంటే ఆదివారం రోజు ఏదో ఒక గుడికి వెళ్ళడం, అంటే దగ్గర గుళ్ళు కాకుండా కొంచెం దూరంగా ఉండే ఏదో ఒక గుడికి వెళ్ళడం అయితే మాకు అలవాటు అనమాట. ఈ ఇయర్ అయితే ఏ గుడికి వెళ్ళడానికి అవ్వలేదు, ఏ పూజ చేసుకోవడానికి అవ్వలేదు. నా దగ్గరికి రాకుంటే ఎలాగని చెప్పి కోటప్పకొండ శివయ్య నన్ను అయితే రప్పించుకున్నాడు అనమాట. దానికి ఒక రీజన్ ఉంది. నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో మా అమ్మాయికి ఈవెంట్ ఒకటి అంటే ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. దానికోసం నర్సరావుపేట వెళ్ళాము. ఇంక అక్కడి నుంచి కోటప్పకొండకి వెళ్ళి ఆ శివయ్యని అయితే దర్శించుకున్నాం అనమాట. నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను కదా, ఈ ప్లేస్ వచ్చి ప్రకాశం బ్యారేజ్ దాటంగానే మహానాడికి వెళ్ళే ఏరియా అన్నమాట. అక్కడ ఘాట్ ఉంటుంది, అక్కడైతే ఇట్లా పూజలు చేసుకుంటారనమాట. ఆపోజిట్ కూడా చేసుకుంటారు, అదే శనీశ్వరుని టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ కూడా చేసుకుంటారు. ఈసారి ఏంటంటే అక్కడ మాత్రం చేయడానికి ఒప్పుకోలేదనమాట. కొంచెం ఫ్లోటింగ్ ఆ ఏరియాలో ఎక్కువ ఉండడం వలన అక్కడ పోలీసులు ఉన్నారు చేసుకొనివ్వకుండా. అందుకే మేము ఇటు సైడ్ వచ్చి చేసుకున్నాము. మేము ఫస్ట్లో ఇక్కడ ఈ ఏరియాస్లోనే ఉండేవాళ్ళం, మహానాడి ఏరియాలోనే. అప్పుడు చాలామంది ఇట్లా పొద్దున్నే లేసి వచ్చి ఇట్లా పూజలు చేసుకునేవాళ్ళు. నాకు అప్పటి నుంచి కార్తీక మాసం చేసుకోవడం అంటే అలవాటు అయిపోయింది. ఇలా పొద్దున్న పూజలు అంటే చాలా ఇష్టం. అలా అలవాటు అయిపోవడం వల్ల కార్తీక మాసం నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అయిపోయింది. అదని కాకుండా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నాకు ఈ కార్తీక మాసంలోనే తెలియడం, మా వాడికి నేను కార్తీక్ అని పేరు పెట్టడం అన్నీ అలా కలిసి వచ్చి నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అనమాట. నాకే కాదు, చాలామంది కార్తీక మాసం చాలా బాగా చేసుకుంటారు. రోజు పొద్దున్నే తెల్లవారేసరికి దీపం పెట్టడము, గుడికి వెళ్ళడము, వీకెండ్స్ వస్తే సముద్ర స్నానానికో లేదంటే వేరే ఏదైనా టెంపుల్కి వెళ్ళడము అలవాటైపోయేది. అలాంటిది మేము ఇయర్ కార్తీక మాసమే చేసుకోలేదు. అందుకే చాలా బాధగా ఉంది, మనసు కూడా ఏదోలాగా అనిపించింది. నేను కార్తీక మాసం స్టార్ట్ చేసిన తర్వాత నెల మొత్తం అస్సలు చేసుకోకుండా ఉండని సంవత్సరం ఏదైనా ఉంది అంటే అది ఇయరే. నెక్స్ట్ ఇయర్ అయినా నేను మంచిగా కార్తీక మాసం చేసుకునేలాగా ఆ శివయ్య అయితే నన్ను ఆశీర్వదించాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, ఇదంతా ఇట్లా మించి ఇక్కడితో వచ్చాము, తెల్లగా తెల్లారిపోతుంది కూడా. ఇప్పుడు గబగబా పౌర్ణమి కదా, మేము ఇట్లా దీపాలు వదులుతామన్నమాట. ఈ దీపాలు ఇప్పుడు వెలిగించి నదిలో వదలాలి. పైన ఇసుక మీద దీపం పెట్టేస్తే తొందరగా ఆరిపోయిద్దని నేనేం చేశానంటే కొంచెం లోతుగా గుంతలాగా తీసి అక్కడైతే దీపం పెట్టాను. ఇట్లా నదిలోకి వెళ్ళి అయితే దీపాలు వదిలాం. చిన్న బెండు ముక్క మీద ఇట్లా దీపం పెట్టడం వల్ల ఏమైంది అంటే కొంచెం లాంగ్ వెళ్ళింది అనమాట మా దీపం. చూసారా, కనిపిస్తుంది, ఇది మేము వదిలిన దీపమే. ఇక్కడ అన్నీ అక్కడికక్కడే ఆగిపోతున్నాయి. ఏంటంటే కొంచెం వాటర్లోకి వెళ్ళి దీపం తొందరగా కొండెక్కిపోతుంది. ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ నది మాత్రం మొన్న వరదలకి ఫుల్గా వచ్చేసి మనకు రైలు కట్ట కనిపిస్తుంది కదా, అక్కడ దాకా తగిలినాయి అనమాట నీళ్ళు, వాటర్ అయితే. ఇక్కడ ఈ రోజనే కాదు, రోజు ఈ కార్తీక మాసం మొత్తం రోజు పూజలు చేస్తూ ఉంటారు. పైన ఒక శివలింగం ఉంటుంది, అక్కడైతే రోజు చేస్తారు. అక్కడ ఏంటంటే నార్మల్గా అయితే ఎవరు ఉండరు. పౌర్ణమి రోజు, పోలిపాడ్యమి రోజు, శివరాత్రి రోజు ఇట్లా స్పెషల్ డేస్కి అయితే ఎవరో ఒకళ్ళు ఉండి అక్కడ పక్కకు పంపించడానికి అయితే చూస్తారు. జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి. చూసారా, పైన కనిపిస్తున్న ఆ శివలింగం కూడా దాటేసిన వాటర్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఏది, మొన్న వాటర్ అంతా మునిగిపోయింది వాటర్లో. పౌర్ణమి రోజు పూజ అయితే మాత్రం చాలా మంచిగా జరిగింది. అయితే శివయ్య దర్శనము కానీ పూజ కానీ. మీ అందరు కార్తీక మాసం ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు మీ మీద మా మీద ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.